హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వర వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలుపుతున్నాను. శ్రావణ మాసం వచ్చిందంటే ఆడవాళ్ళకి ఒక పెద్ద పండుగనే చెప్పాలి కదా వరలక్ష్మి వ్రతం అంటే. ఈ వ్రతం కోసం మనం ఎప్పటి నుంచో ఒక 1 month బిఫోర్ నుంచి కూడా వర్క్స్ అన్నీ స్టార్ట్ చేసుకుంటాం. హౌస్ క్లీనింగ్, షాపింగ్, వ్రతం ఎలా చేసుకోవాలి, లాస్ట్ ఇయర్ అలా చేసుకున్నాం, ఈ ఇయర్ ఇంకా ఎలా చేసుకోవాలి, ఎంత బాగా చేసుకోవాలి, ఎన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేసుకోవాలి, చాలా హ్యాపీగా మంచిగా జరుపుకోవాలి అని ఎన్నో హోప్స్ పెట్టుకుంటాం కదా ఆడవాళ్ళందరం కూడా. సో నేను కూడా అంతేనండి. ఎవ్రీ ఇయర్ లానే ఈ ఇయర్ కూడా నాకు వచ్చిన ప్రసాదాలన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటూ వరలక్ష్మి వ్రతాన్ని అయితే జరుపుకుంటున్నాను. సో ఈరోజైతే మార్నింగ్ నేను 3 o'clock లేచానండి. సో ఇంకా 3 o'clock నుంచి వర్క్స్ అన్నీ కూడా ఫాస్ట్గా స్టార్ట్ చేసుకుంటున్నాను. 3 o'clock లేచి స్టార్ట్ చేస్తేనే కానీ నాకు 10 కల్లా అవ్వలేదండి పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి. ఇంకా ప్రసాదాలన్నీ నేనే చేసుకోవాలి. ఇంకా చేసుకుని నెక్స్ట్ పూజ దగ్గర అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఒక్కటొక్కటిగా. అన్నీ ఏది మర్చిపోతానా అనుకుంటూ ముందు నైట్ నిద్ర కూడా పట్టలేదు. లాస్ట్ నైటే ఇంకా 10 o'clock అయింది పడుకునేసరికి. చూసారు కదా మార్నింగ్ ఎలా ఉందో వెదర్, ఇంకా చీకటిగానే ఉంది. ఇంకా 3 o'clock లేచి ఫ్రెష్ అయిపోయి పిండి వంటలు అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మా స్ట్రీట్లో లేడీస్ అందరూ కూడా ఈ టైంలోనే లేచి వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నారు మెల్లమెల్లగా. ఇంకా నేనైతే ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాను. ఎందుకంటే ఏమీ తినకుండా ఉపవాసంతో పూజ చేసుకుంటాం కదా, మరి మనమైతే ఉంటాం, పిల్లలైతే ఉండరు కదా. సో వాళ్ళ కోసమని నేను ఫాస్ట్గా పూజ కంప్లీట్ చేసుకోవడానికి 3 o'clock అలా లేస్తాను ఎవ్రీ ఇయర్ కూడా. ఇంకా కొన్ని పనులైతే మనం ముందు రోజు నైటే చేసేసుకుంటాం కదా. అవి మామిడి తోరణాలు కట్టుకోవడం, ఇంకా పూజకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ తెచ్చుకోవడం బయట నుంచి, ప్రతిదీ కూడా ఏది మర్చిపోకుండా ముందు రోజు నైటే తెచ్చేసుకుని పెట్టుకోవడం వల్ల నాకు అయితే వర్క్ చాలా ఫాస్ట్గా ఫినిష్ అయిపోయింది. పూజ కూడా ఎర్లీగా కంప్లీట్ అయింది. మ్యాక్సిమం తొందరగా పూజ చేసుకోవడమే మంచిది కదా వరలక్ష్మి వ్రతం అంటే. అలానే నేను కూడా తొందరగా పూజ అయితే చేసుకోవడానికి ప్రయత్నిస్తాను ఎవ్రీ ఇయర్ కూడా. ఇంకా ప్రతి సంవత్సరం కూడా నేను వీడియోలో చూపిస్తున్న ఈ ప్రసాదాలను అయితే చేస్తూ ఉంటాను. కానీ ఈ సంవత్సరం ప్రసాదం బూరెలు అయితే స్పెషల్గా చేస్తున్నాను. చాలామంది పూర్ణం బూరెలు వేస్తుంటారు కదా. సో నేనైతే ఈసారి ప్రసాదం బూరెలు అయితే చేశాను. ఇంకా గారెలు, పులిహోర, పరమాన్నం అయితే స్పెషల్గా అయితే తప్పకుండా ఎవ్రీ ఇయర్ చేస్తాను. వరలక్ష్మి వ్రతంకి సంబంధించి ఈ ప్రసాదాలు అయితే అందరూ కంపల్సరీగా చేసుకుంటారు కదా. వరలక్ష్మి అమ్మవారికి తప్పకుండా పరమాన్నం ప్రసాదం అయితే ఉండాలి కదా. సో దానితోనే అయితే నేను ఈరోజు స్టార్ట్ చేశాను. మీకు వీడియోలో ముందు చూపించాను కదా. ఇంకా ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసేసుకునేసరికి నాకు 7 o'clock అయింది. ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు లేచి వెంటనే హౌస్ అంతా క్లీనింగ్ చేసేసుకొని ఒకసారి బయట అయితే వాకిలి కల్లాపి జల్లి ముగ్గులు అయితే వేసి ఇంకా నేను ఫ్రెష్ అయ్యి ఈ వంటలు అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మీరు మీ ఇంట్లో ఏ ప్రసాదాలు చేసుకున్నారు కామెంట్ చేయండి సరదాగా. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్క రకంగా చేసుకుంటారు కదా ప్రసాదాలు. నేనైతే ఎవ్రీ ఇయర్ ఇవే చేస్తాను మ్యాక్సిమం. నాకు ఇవే వచ్చు కూడా. ఇంకా తర్వాత పీటనైతే సిద్ధం చేసుకుంటున్నాను. ఈ చెక్కపీటకి నీట్గా అయితే మంచిగా వాష్ చేసేసుకున్న తర్వాత పసుపు రాసి బొట్లు పెట్టుకుని పీటనైతే సిద్ధం చేసుకుంటున్నాను అమ్మవారిని ప్రతిష్ఠించుకోవడానికి. ఇప్పుడైతే రకరకాల పీటలు అయితే మార్కెట్లోకి అవైలబుల్గా వచ్చాయి కదా. సో చాలామంది అయితే అవే వాడుతున్నారు. నాకు కూడా తీసుకోవాలని ఇప్పటి నుంచి అనుకుంటున్నాను. కానీ నాకు ఇదేంటో నాకు ఈ చెక్కపేటే ఫస్ట్ నుంచి కూడా సెంటిమెంట్గా ఉండిపోయింది. నేను ఈ పూజలకు మాత్రమే యూజ్ చేస్తాను ఈ పీట. నెక్స్ట్ తర్వాత ఒక కవర్లో పెట్టి ప్యాక్ చేసేసి దాచేసుకుంటాను. ఇలా పూజలు ఏమైనా ఉన్నప్పుడు తీస్తూ ఉంటాను. ఎందుకంటే ఇది నాకు చాలా సెంటిమెంట్. ఇంకా అందుకని అలాంటి పీటలను కూడా ఇంకా నేనేం తీసుకోవట్లేదు. ఇప్పుడు కూడా ఇంక ఈ పీట మీద చేసుకుంటున్నాను.
దీన్ని అయితే మంచిగా ఒక్కొక్కసారి ఒక్కో విధంగా అయితే అలంకరిస్తాను, పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకొని. ఇలాంటి పనులన్నీ కూడా మా శ్రావణి చేస్తే బాగుంటుంది అనుకుంటాను, కానీ మా శ్రావణి ఏమో మమ్మీ నాకు ముగ్గులు రావు, ఈసారికి నువ్వే పెట్టేసే, నెక్స్ట్ టైం నేర్చుకుంటాను, నెక్స్ట్ టైం పెడతాను అంటది. ఇంకా ఇప్పుడు నేను ట్రై చేయమన్నా కూడా ఇంకా ఈ ఒక్క విషయానికి ఒక 1 అవర్ పడుతుంది తనకి. ఇంకా నాకు టైం అయితే చాలా ల్యాగ్ అయిపోతుంది కదా అని నేనే పెట్టేసుకుంటాను ప్రతిసారి. ఇంకా ఇలా అన్నీ రెడీ పెట్టేసుకున్న తర్వాత ఇంట్లో అందరూ లేచి ఫ్రెష్ అయిపోయారు, పూజకి రెడీ అవుతున్నారు. సో శ్రావణి నేను అయితే ఇంకా కాళ్ళకి పసుపు రాసేసుకున్నాం. ఇంకా పూజకి అయితే మొత్తం చిన్నగా డెకరేషన్ అయితే చేసుకున్నాము. చేసుకుని ఒక్కొక్కటిగా శ్రావణి వెనక నుంచి అందిస్తూ ఉంటే నేనైతే రెడీ చేస్తున్నాను. మొత్తానికి ఇవన్నీ ఇలా సిద్ధం చేయడానికి కూడా మాకు 1 అవర్ అయితే పట్టింది. అంటే అన్నీ మర్చిపోకుండా పెట్టుకోవాలి కదా, సో అలా ఒక్కొక్కటి అన్నీ రెడీగా పెట్టుకున్నామా లేదా అని స్లోగా చూసుకుంటూ చేసుకుంటూ 1 అవర్ అయితే టైం పట్టేసింది. మొత్తానికి ఇలా సెట్ చేసుకున్నాము. ఇంకా పరమాన్నం ప్రసాదం అయితే నేను ఇంకా వండిన గిన్నెతోనే అయితే పెట్టేస్తాను. నాకు అది చాలా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే నేను ఇంకా ఆ గిన్నె అయితే నేను ఆ ప్రసాదం మాత్రమే చేస్తాను, సంవత్సరానికి ఒకసారి ఈ గిన్నెలోనే చేస్తాను. ఇంకా మళ్ళీ అది ఇంకా దాచేస్తాను. సో వరలక్ష్మి వ్రతం అప్పుడు ఆ గిన్నెలో మాత్రమే ఆ పరమాన్నం వండుతా, ఆ గిన్నెతోనే పెట్టుకుంటాం కూడా అలవాటు అయిపోయింది. అలా చూడండి, నేనైతే ఇలాగ అమ్మవారిని అయితే ప్రతిష్ఠించుకున్నాను. ఇంకా మామిడాకులు చామంతి పూలతో అయితే ఇలా సింపుల్గా డెకరేట్ చేసుకున్నాను. ఫ్రూట్స్ అన్నీ కూడా అలా మంచిగా సర్దుకుంటున్నాను. ఏది మర్చిపోతానా అని ఒకటే టెన్షన్ నాకైతే ఎప్పుడు కూడాను. ఇప్పుడైతే కొంచెం పీస్ఫుల్గానే ఉన్నాను. సో చాలా బాగా జరుపుకున్నాను పూజ అయితే. అదేంటో అన్నీ ముందు రోజే సిద్ధం చేసేసుకుంటాను, అన్నీ తెచ్చిపెట్టుకుంటాను. బట్ పెట్టుకోవడం ఒక్కొక్కటైనా ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాను, దేవుడి దగ్గర పెట్టుకోవడం అలానే జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఈసారి అలా కాకుండా స్లోగా అయితే సర్దుకుంటున్నాను, అన్నీ వచ్చాయా లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకుంటూ. ఇలాంటి పూజలు చేసుకున్నప్పుడు కూడా నాకు ఇంట్లో మా వాళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తారు బాగా. మా శ్రావణి అయితే నాతో పాటు లేచి అన్నీ కూడా నాకు ఏది కావాలితే అది అందిస్తూ ఉంటుంది. ఇంకా లాస్ట్ ఇయర్ పూజ వీడియో కూడా నేను వ్లాగ్ కింద పోస్ట్ చేశాను. ఇంకా నేను కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏం డిఫరెంట్గా ఉందో, ఎలా చేసుకున్నాను ఏంటనేది. ఎందుకంటే 1 ఇయర్ అవుతుంది కదా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. సో ఆ పూజలు అవి కూడా అన్నీ రిమైనింగ్ మళ్ళీ ఒకసారి తిరిగి వస్తుంటే నాకు ఆ డేస్ అన్నీ అలా గుర్తొస్తూ ఉన్నాయి. ఇంకొక విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. శ్రావణ మాసం అంటే మా ఇంట్లో మాకు చాలా అంటే చాలా స్పెషల్ అని చెప్తాను. ఎందుకంటే శ్రావణ మాసంలోనే నేను శ్రావణి కూడా పుట్టింది. అప్పట్లో అయితే శ్రావణ మాసంలో పుట్టానని నాకు వరలక్ష్మి అని పేరు పెట్టారు. నేనైతే మా శ్రావణికి శ్రావణ మాసంలో పుట్టిందని శ్రావణి అని పెట్టాము. సో ఇంకా మా పేర్లు అయితే శ్రావణ మాసంలో పుట్టడం వల్ల శ్రావణి వరలక్ష్మి అని పెట్టారు. అందుకే మాకు శ్రావణ మాసం చాలా స్పెషల్. మా బర్త్డేస్ కూడా శ్రావణ మాసంలోనే వస్తాయి. ఇంకా అందుకే శ్రావణ మాసం అంటే మాకు చాలా చాలా స్పెషల్. మా బర్త్డేస్, నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం, ఫుల్ హడావుడి ఉంటుంది మాకైతే ఎవ్రీ ఇయర్ కూడా. ఇంకా మా వాడైతే వీడియోలో మీరే కనిపిస్తారా, నన్ను వీడియో తీరా అని చెప్పి కెమెరా అయితే వాడి వైపు టర్న్ చేసుకున్నాడు, చూసారు కదా ఇప్పుడు. ఇంకా అన్నీ అయితే మంచిగా సర్దేసుకున్నాము, పూజ అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా శ్రావణి అయితే కథ నేను చదువుతాను మమ్మీ అని బుక్ తీసుకుంది, కానీ స్లోగా చదువుతుంది చాలా. సరే అని మమ్మీ నువ్వు చదివేసే అయితే అని చెప్పి ఇచ్చేసింది. ఇంకా నేనైతే చదువుతున్నాను, వాళ్ళందరూ వింటున్నారు. ఎవ్రీ ఇయర్ కథ అయితే నేనే చదువుతాను, కానీ పిల్లలతో చదివించాలని నాకు ఉంటుంది. సో శ్రావణి వాళ్ళకు కూడా కొంచెం ఫాస్ట్ రీడింగ్ అయితే అలవాటు చేయాలి. స్టడీస్ పరంగా అయితే చదువుతారు, బట్ ఇది కొంచెం సంస్కృతం లాంగ్వేజ్ ఇవన్నీ ఉంటుంది కదా బుక్లో. నేనైతే బుక్ మొత్తం చదువుకుంటాను ఫస్ట్ నుంచి, ఏది మిస్ చేసుకోకుండా. మంగళహారతి పాటలు అవన్నీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బుక్ అంతా చదువుకుంటాను. సో అందుకే శ్రావణి అయితే మొత్తం నువ్వే చదువుకో అని చెప్పి ఇచ్చేసింది. తను మాత్రం వింటుంది, నేను చెప్పినట్టయితే పూజ చేస్తుంది. ఇంకా మీరు ఎలా చేసుకున్నారు మీ ఇంట్లో పూజలు? వీలుంటే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో. ఇలాంటి పూజల సమయంలో ప్రతి ఇంట్లో పిల్లలు చేసుకుంటారు కదా పూజకు సంబంధించిన కొన్ని పనులు. అయితే వాళ్ళు చాలా బాగుంటుంది కదా చూడడానికి పిల్లలు చేస్తుంటే పనులన్నీ.
నాకు అలానే అనిపిస్తుంది. వాళ్ళకు తోచినట్టు వాళ్ళకు తెలిసినట్టు మనం చెప్పినవి చేస్తూ ఉంటారు కదా, చాలా క్యూట్గా కూడా ఉంటుంది కదా. సో మనం కూడా చెప్పాలి కదా వాళ్ళకి, మనకు వచ్చినవి మనం నేర్పించాలి కదా అని అనుకుంటాను నేనైతే. నాకు వచ్చినట్టే నేను చేసుకుంటూ ఉంటాను. ప్రతి సంవత్సరం కూడా నేను ఈ ప్లేస్లోనే ఇక్కడే పూజా మందిరం కింద ఇక్కడ ప్రతిష్ఠించుకొని చేసుకుంటాను పూజ. లాస్ట్ ఇయర్ మాత్రం మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది లాస్ట్ వ్లాగ్లో, ఎందుకంటే లాస్ట్ ఇయర్ పూజ అయితే నేను పైన రూమ్లో అయితే చేసుకున్నాను. అప్పుడే కట్టించాము కొత్తగా గెస్ట్ రూమ్, అది సరే అని చెప్పి కొత్త రూమ్ కదా అని చెప్పి ఆ రూమ్లో అయితే నేను వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేసుకున్నాను. సో ఎప్పుడు కూడా కిందే చేసుకుంటాను ఈ విధంగానే, ఇలానే. నెక్స్ట్ వీడియోలో అయితే కింద కూడా మీకు చూపిస్తాను. పైన రూమ్ మాత్రమే హోమ్ టూర్ చేశాను కదా, కింద కూడా చేస్తాను. ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా చాలామంది 10th డిగ్రీ ఫ్రెండ్స్ కూడా కొంతమంది అయితే యూట్యూబ్ ద్వారా నాకు కనెక్ట్ అయ్యారు. వాళ్ళు కూడా చూస్తున్నారు నా వీడియోస్, వాళ్ళు కూడా అడిగారు. సో ఇంకా నెక్స్ట్ అయితే నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో కింద కూడా. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. నేను హారతి కూడా ఇచ్చేస్తున్నాను. అందరూ హారతి తీసుకొని ఒక్కొక్కరు కూడా దండం పెట్టుకొని పూజ చేసుకున్నారు నా తర్వాత అందరూ. ఓకేనండి, నా పూజ అయితే ఇలా జరిగింది. ఇంకా పూజ అంతా అయ్యేసరికి 10 o'clock అయింది. ఇంకా నెక్స్ట్ అయితే మేము బయట తులసమ్మకు కూడా దండం పెట్టుకున్న తర్వాత టిఫిన్ అయితే చేశాను 10:30 అలా. మీరు కూడా ఇలానే చేసుకుంటారా? ఇంకా ఎర్లీ మార్నింగ్ చేసుకుంటారా? చాలామంది అయితే 5-6 ఆ టైంలో కూడా కంప్లీట్ చేసేసుకుంటారు పూజ కదా. మనకైతే అలా అస్సలు అవ్వదు. సో ఈ టైమే అవుతుంది ఎవ్రీ ఇయర్ కూడా. ఇంకా నెక్స్ట్ నేను తాంబూలాలు కూడా ఇచ్చేసాను పేరెంటాలకి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. అందరికీ మరొకసారి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.